హాయ్ అండి అందరికీ. ఈరోజు ఈ వీడియోలో ఏం చూడబోతున్నామంటే బాల సంజీవిని యాప్ కొన్నిసార్లు ఈ డెవలపర్ ఆప్షన్ ఎనేబుల్లో ఉంది కాబట్టి మనకు బాల సంజీవిని యాప్ ఓపెన్ కాకుండా ఉంటుంది. ఇలా డెవలపర్ ఆప్షన్ ఎనేబుల్ అయిన వాళ్ళు ఎలా ఆఫ్ చేయాలా, ఇది ఎలా ఎనేబుల్ అవుతుంది అనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను. దానికోసం మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ సెట్టింగ్స్కి వెళ్ళండి. సెట్టింగ్స్లో అబౌట్ ఫోన్లో మీకు ఇక్కడ ఓఎస్ వర్షన్ అని ఉంది చూసారా, దాని మీద ట్యాప్ చేస్తూ ఉన్నారంటే మీకు ఆ డెవలపర్ ఆప్షన్ అనేది యు ఆర్ నౌ ఏ డెవలపర్ అనేసి వచ్చింది చూసారా, ఈ డెవలపర్ ఆప్షన్ అనేది ఎనేబుల్ అవుతుంది. ఇదేమంటే మనము అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ చేయడం కోసం ఈ డెవలపర్ ఆప్షన్ని ఎనేబుల్ చేసుకుంటాం. ఇంట్లో చిన్నపిల్లలు వీళ్ళు గేమ్ ఆడేది అట్లాంటి టైమ్స్లో యూట్యూబ్లో చూసి కొన్నిసార్లు ఈ డెవలపర్ ఆప్షన్ అనేది ఎనేబుల్ చేసేస్తారు. ఇది ఎనేబుల్ చేశారనుకోండి, మనకు ఈ బాల సంజీవిని యాప్ అనేది నేను ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. ఇలా మనకు ఒక ఎర్రర్ అనేది వస్తుందండి. ఈ ఎర్రర్ని మనము ఎలా ఆఫ్ చేయాలనేసి ఇప్పుడు చూపిస్తాను. సేమ్ అదేలాగా సెట్టింగ్స్కి వెళ్ళండి. సెట్టింగ్స్లో పైన మీరు సెర్చ్ చేసినారంటేనే చాలు డెవలపర్ ఆప్షన్ అనేసి వస్తుంది. ఇది ఎక్కడ ఉంటుందంటే అడిషనల్ సెట్టింగ్స్, దాంట్లో డెవలపర్ ఆప్షన్స్. ఓకేనా, మీరు సెర్చ్ చేయకుండా మీరు అట్లే వెతకాలనుకున్నారంటే అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ డెవలపర్ ఆప్షన్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. దాంట్లోకి వెళ్ళి దీన్ని ఇక్కడ ఆఫ్ చేసుకునేయండి. ఓకేనా, ఆఫ్ చేసుకున్నాక ఈ రీసెంట్ అన్నీ క్లోజ్ చేసేయండి. క్లోజ్ చేసేసి బాల సంజీవిని యాప్ ఓపెన్ చేసినారంటే మీకు నార్మల్గా బాల సంజీవిని యాప్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లెర్న్ విత్ డిపి.